హాయ్ ఫ్రెండ్స్, రండి తెలంగాణ స్పెషల్ రెసిపీ అయినటువంటి సర్వపిండి మా అమ్మ ఎలా చేస్తుందో చూసేద్దాం. సర్వపిండి పేరు చెప్తేనే నాకైతే నోరూరిపోతుందండి. మా అమ్మ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తుంది. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నాకు అన్నం వద్దు, నాకు సర్వపిండి కావాలి అని చెప్పేసి వేడి వేడిగా రెడీ చేయించుకొని తింటానండి. ఒక్కసారి ప్రాసెస్ చూద్దామా? తగినంత బియ్యం పిండి తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు. తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ఇవి మాత్రం అస్సలు మిస్ చేయకండి. పంటి కింద పప్పు తగులుతూ ఉంటే యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచుకున్నటువంటి పేస్ట్ అండ్ కారం, సరిపడా ఉప్పు, ఇంతేనండి. ఇవన్నీ వేసి చక్కగా అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. నేనైతే పిండి కలపడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తానండి, ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు తిందామా అని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఇలా అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు సర్వపిండి తయారు చేయడానికి పిండి అయితే మనకు తయారైంది. ఇక లేట్ చేయకుండా సర్వపిండి రెడీ చేసుకుందాం. చూడండి, అమ్మ అయితే 2-3 టైప్స్లో సర్వపిండి పెడుతుందండి. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందైతే మందపాటి కడాయి తీసుకుందండి. అందులో ఆయిల్ వేసేసి అది ఈవెన్గా ఆ కడాయి మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనకి సరిపడేంత పిండి తీసుకొని చూడండి అమ్మ ఎలా ప్రెస్ చేస్తుందో అలా వేళ్ళతో కడాయి మొత్తం వచ్చేలాగా అలా తయారు చేస్తుంది చూడండి. మన టేస్ట్ని బట్టి మందంగా కావాలంటే మందంగా, పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చండి. నిజం చెప్పాలంటే మందంగా ఉంటే ఒక రకమైన టేస్ట్, పల్చగా ఉంటే అదొక రకమైన టేస్ట్ అండి. రెండింటికి రెండు కూడా టేస్టీగానే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ చేస్తుందో. అలా మెల్లిమెల్లిగా జరుపుతూ మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ అవసరమైనంత పల్చగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్. సో సర్వపిండి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా? ఇంకేముందండి, స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఎర్రగా కాల్చుకోవడమే. రండి ఇప్పుడైతే సెకండ్ ప్రాసెస్ చూసేద్దాం. సో అమ్మ మళ్ళీ ఒక కడాయి తీసుకుందండి. అందులో ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ అవసరమైనంత పిండి తీసుకోవాలండి. చూడండి చక్కగా ప్రెస్ చేసుకోవాలి, ఇంతకుముందులాగే సేమ్, కాకపోతే కొంచెం ప్రాసెస్ చేంజ్ అవుతుంది చూడండి. చక్కగా అవసరమైనంతగా ఒత్తుకోవాలండి. ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఆఫ్టర్నూన్ లంచ్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా ఎలాగైనా చేసుకొని తినొచ్చండి. మనకి తినాలనిపిస్తే చాలు. ఫ్రెండ్స్, ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అయింది కదండి. ఎంతమంది చూశారు? మూవీ ఎలాగుంది చూశారు కదా ఫ్రెండ్స్. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అమ్మ వేలితో హోల్స్ చేస్తుంది. ఈ హోల్స్లో ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. సో వేసుకొని ఇంకేముందండి, చక్కగా స్టవ్ పైన పెట్టి కాల్చుకోవడమే. సర్వపిండి ఎలా కాలిందో చూద్దామా? సో ఇదైతే అమ్మ సెకండ్ టైం పెట్టినటువంటి సర్వపిండి అండి. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్ టైం పెట్టినటువంటిదండి. చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త చాక్ హెల్ప్తో అమ్మ చుట్టూ ప్రెస్ చేసి రౌండ్గా వచ్చేలాగా తీస్తుంది. కడాయి మందంగా ఉంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ ఒక్కసారే కాదండి, ఆ కడాయి చల్లారిన తర్వాత మళ్ళీ అందులోనే మనమైతే ఈ సర్వపిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వావ్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నాకైతే.
ఇంతే కాదు ఫ్రెండ్స్, ఈ సర్వపిండిని మనం పెనం పైన కూడా పెట్టుకోవచ్చు. పెనం మీద అయితే ఇంకా పల్చగా పెట్టుకోవచ్చండి. చాలా కరకరగా కూడా ఉంటుంది. అమ్మ అలాగా ప్రిపేర్ చేస్తూనే ఉంటుంది. మేమైతే తింటూనే ఉంటాము. అసలు ఒకటి తర్వాత ఒకటండి. ఎన్ని తింటామో మాకు కూడా తెలీదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ సర్వపిండి. సర్వపిండిని సొరకాయ వేసి కూడా పెట్టుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దేని టేస్ట్ దానికే ఉంటుందండి. ఈ సర్వపిండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.